Welcome back to the channel once again. It's Sunday and the time is around 12:40 in the afternoon. ఏంటి చాలా రోజుల తర్వాత మోటో వ్లాగ్ చేస్తున్నాడు, చాలా రోజులైంది వ్లాగ్ అప్లోడ్ చేసి అనుకుంటున్నారు కదా. ఏం లేదు, లిటరలీ బిజీ ఇన్ ద ఆఫీస్ అండ్ కుడ్ నాట్ మేక్ ఎనీ వీడియోస్. చాలా అంటే చాలా గ్యాప్ అయితే వచ్చింది. ఈరోజు వీడియో ఏంటంటే వీఆర్ హెడింగ్ టు సింపుల్ వన్ హైదరాబాద్ టు చెక్అవుట్ సింపుల్ వన్ జెన్ 2. సింపుల్ వన్ జెన్ 2 అయితే ఇప్పటికి వచ్చి ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేను. ఫింగర్స్ క్రాస్, లెట్స్ సీ. చూద్దాం. ఇలాంటి వి విల్ టెస్ట్ రైడ్ ద సింపుల్ వన్. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూసింటారు. రివెన్ ఓలా S11 Pro ఫర్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్. అండ్ ఏతర్ అయితే మా ఫ్రెండ్ది డ్రైవ్ చేశాను, బట్ ఐ డి నాట్ మేక్ ఎనీ వీడియో, డెడికేటెడ్ వీడియో ఫర్ దాట్. సో నెక్స్ట్ వీడియో చేస్తాను, టెస్ట్ డ్రైవ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఆఫ్ either 450X ఎపెక్స్ వేరియంట్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాస్ ఇట్. ఐఎమ్ హెడింగ్ టు సింపుల్ వన్ హైదరాబాద్ ఫ్రమ్ మై హోమ్. నేను స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 30 minutes అయితే స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ ప్రెజెంట్లీ బేగంపేట ప్రగతి భవన్ దగ్గర అయితే ఉన్నాను. సారీ, ప్రజాభవన్ నౌ. 12 kilometers లెఫ్ట్ అండ్ 30 minutes ఆఫ్ గూగుల్ ETA. దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. వీడియో లెంత్ చేయకుండా లెట్స్ క్యాచ్ గైస్ దేర్ ఎట్ సింపుల్ వన్ హైదరాబాద్ డైరెక్ట్లీ. వీఆర్ హియర్ ఎట్ సింపుల్ వన్ కొండాపూర్. మన సాయిబాబుకి అయితే తెలియదు, లిటరలీ వీఆర్ హియర్ ఎట్ సింపుల్ వన్ టెస్ట్ రైడ్ కోసం వచ్చినామని అయితే తెలియదు అనమాట. విల్ క్యాచ్ గైస్ ఇన్సైడ్ ద సింపుల్ వన్ డైరెక్ట్లీ. సైనిక షాకింగ్ న్యూస్ చెప్పనా? తెలిసింది. ఏం తెలిసింది? Sai and surprise. వీఆర్ నాట్ హియర్ ఫర్ టెస్ట్ రైడింగ్ ద సింపుల్ వన్ ఎస్. వీ హ్యావ్ ఆల్రెడీ బుక్డ్ ద సింపుల్ వన్ ఎస్ జెన్ 2. వీఆర్ హియర్ టు చెక్ అవుట్ ద సింపుల్ వన్ జెన్ 1. స్టోరీ ఏంటంటే, నవీన ఈరోజు రాలేదు, ద స్టోర్ మేనేజర్ హూ ఇస్ డీలింగ్ విత్ మీ. సో సాయికి అయితే సడన్ సర్ప్రైజ్ అనమాట. ఇక్కడ ప్రీ బుకింగ్ అయితే లాస్ట్ వీక్ అయితే అయిపోయింది. దే ఆస్క్ మీ టు పే ద ఇనిషియల్ అమౌంట్. ఆఫ్లైన్ బుకింగ్ అయితే చేసాం మనం. అండ్ దే గ్యారంటీడ్ ద డెలివరీ బై 20th ఆఫ్ దిస్ మంత్. హరి అయితే ఏం లేదు, ఫైనాన్స్ థింగ్స్ అన్నీ అయిపోయాయి. హరి అయితే ఏం లేదు డెలివరీకి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డెలివరీ. సాయికి అయితే సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాము. నర్సాపూర్ ఫారెస్ట్ అని బయటికి తీసుకొచ్చి కొండాపూర్ సింపుల్ వన్ షోరూంలో ల్యాండ్ చేశాను సాయికి. అదనమాట స్టోరీ. లెట్స్ క్యాచ్ గైస్ ఆన్ ద సింపుల్ వన్. సో ఫైనలీ వీఆర్ ఆన్ ద సింపుల్ వన్ జెన్ 1.5 5 kilowatt వేరియంట్. ఇనిషియల్ ఇంప్రెషన్స్ స్టార్టెడ్ ఇన్ ద ఈకో మోడ్. షోరూమ్ వాళ్ళు అయితే నాకు ఈకో మోడ్లో పెట్టించారు. భయపడ్డట్టున్నారు నేను ఎంత హెవీగా డ్రైవ్ చేస్తానో. కెమెరా పెట్టుకొని వచ్చాడు, టెస్ట్ డ్రైవ్ ఎంత అగ్రెసివ్గా చేస్తాడు ఏంటని భయపడ్డట్టున్నారు. సో సింపుల్గా ఈకో మోడ్ పెట్టి అయితే ఇచ్చేశారు. అండ్ ఐ చేంజ్ ఇట్ టు రైడ్ మోడ్. ఇంకొక 2 modes కూడా ఉన్నాయి. సోనిక్ అనేది టాప్ మోడ్. పికప్ ఆన్ ద ఈకో మోడ్ ఇస్ good, okay for the city, okay for this traffic, and we can maneuver this scooter in the traffic very easily. Initial impressions నేను నోటీస్ చేసిన థింగ్స్ ఏంటంటే, బ్యాటరీ is quite heavy, handle is heavier than the competitors in the market. I'm comparing this vehicle with Ather 450X Apex and the Ola S1 Pro Gen 2 and the 5 kilowatt variant. And you know what, I feel బ్యాటరీ అయితే చాలా అంటే చాలా హెవీగా అనిపిస్తుంది సెంటర్లో మౌంట్ అవడం వల్ల. ఐఎమ్ ఆల్మోస్ట్ 5'11" హైట్. నో ఇష్యూ విత్ ద స్పేస్ హియర్. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ అండ్ ఐ కెన్ ఈజీలీ కీప్ మై ఫుట్ ఆన్ దిస్ అండ్ మై లెగ్స్ ఆర్ ఓకే ఆన్ దిస్. లెట్స్ టేక్ ఎ క్విక్ యూటర్న్ ఆన్ దిస్. అండ్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 kilometers అయితే టెస్ట్ డ్రైవ్ చేసిన. Initial impressions are okay and I drove only on normal mode. Adanamata. No, sorry, Sai is shocked. Literally now Sai is going for his test drive. One eternity later. Hey guys, I'm back on the channel. I literally did not record anything there at Simple One Showroom. చాలా అంటే చాలాసేపు సింపుల్ వన్ టీమ్తో మాట్లాడాను రిగార్డింగ్ మెనీ థింగ్స్ లైక్ సర్వీస్ కన్సర్న్ గురించి, స్పేర్స్ అవైలబిలిటీ గురించి, లైక్ ఫ్యూచర్లో ఛార్జింగ్ నెట్వర్క్ గురించి, అన్నిటి గురించి మాట్లాడాను. చాలా అంటే చాలా టైం స్పెండ్ చేశాను. ద టీమ్ హెస్ రిసీవ్డ్ మీ వెరీ వెల్ అండ్ చాలా టైం స్పెండ్ చేశారు టీమ్ నాతో. బట్ వన్ కన్సర్న్ అయితే నాకు ఉంది రియల్గా. ఈవెన్ నేను బండి బుక్ చేసినా కానీ రియలీ హ్యావ్ ఎ కన్సర్న్ రిగార్డింగ్
ద సర్వీస్ అనమాట. ఒకటే షోరూమ్ ఉంది అండ్ ఉప్పల్లో ఇంకొక షోరూమ్ వస్తుందంట. అండ్ ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ స్పేస్ అవైలబిలిటీ గురించి అయితే నాకైతే ఒక భయం అవుతుంది. ఎందుకంటే కొత్త కంపెనీ, స్టార్టప్ కంపెనీ, దట్టు హైదరాబాద్లో ఒకటే షోరూమ్ ఉంది. ఇంకో రెండో షోరూమ్ ఇక్కడిక్కడే ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది, దట్టు మన ఇంటి దగ్గర ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇది ఎలా అయిపోతుందంటే మోనోపోలీ అయిపోతుంది. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ అదర్ వెహికల్స్ చూసుకోండి, లైక్ హీరో కానీ, గ్లామర్ కానీ, బజాజ్ కానీ, దే హ్యావ్ సమ్ మల్టిపుల్ షోరూమ్స్. అంతెందుకు ఈవీ సెగ్మెంట్లో చూసుకుంటే ఏథర్ హ్యాస్ సమ్ మల్టిపుల్ డీలర్షిప్స్ అండ్ షోరూమ్స్ హియర్ ఎట్ హైదరాబాద్. బట్ సింపుల్ వన్కి ఒకటే ఒక షోరూము. అండ్ ఇంకా నేను ఉప్పల్ ఎందుకు కన్సిడర్ చేయట్లేను షోరూమ్గా అంటే, ఇట్ ఈస్ నాట్ ఓపెన్ యెట్ అండ్ ఆపరేషన్స్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ యెట్. దట్స్ ద రీజన్. అండ్ కమింగ్ టు ద టాపిక్, బండి గురించి. బండి వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్, బాగుంది. ఫ్లోర్ కొంచెం వెయిట్ హెవీగా ఉంది బికాస్ ఐ రోడ్ ఏ సింపుల్ వన్, Gen 1.5. సో no concerns regarding that. Gen 2 maybe they might have rectified that. So no concern regarding that. So నా Gen 2.0 రైడ్ అప్డేట్ అయితే ఈసారి షోరూమ్కి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఇస్తాను. ద పీపుల్ హ్యాస్ ఆస్క్డ్ మీ టు కమ్ ఫర్ ఎ టెస్ట్ రైడ్ వెన్ ద Gen 2 కమ్స్. బట్ చూస్తాను. లిటరలీ థింకింగ్, వేరే ప్లాన్స్ అయితే ఉన్నాయి మనకి. చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ, ఉప్పల్ సింపుల్ వన్ షోరూమ్ అయితే ఓపెన్ అవుతుందని చెప్పాను కదా. ఉప్పల్ సింపుల్ వన్ టీమ్ వచ్చేసి మన షోరూమ్ ఇనాగ్రేషన్ సెరమనీకి రమ్మని చెప్పారు. న్యూ వ్లాగ్ కమింగ్ అప్ ఫర్ దాట్ ఓపెనింగ్ సెరమనీ ఆల్సో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇఫ్ yes, do hit that like button, do share and do subscribe. Your Kanna Reddy signing off from Hyderabad.